అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీకి సంబంధించి 'కల్కి' మూవీకి సంబంధించి అదో ప్రభంజనం లాగానే కొనసాగుతుందనమాట. ముఖ్యంగా టికెట్స్ మీద. సో, ఇప్పటివరకు ఏదైతే వివాదం జరిగిందో, సో, ఈ వివాదానికి సంబంధించి మనతో ప్రస్తుతం మాట్లాడడానికి నటికుమార్ గారున్నారు. నమస్కారం సార్. వస్తుంది. సార్ రీసెంట్‌గా 'కల్కి' మూవీ రిలీజ్ కాబోతుంది. రేపు రిలీజ్ అవ్వబోతోంది. బట్ 'కల్కి' మూవీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యంగా ఆ టికెట్ రేట్ అనేది చాలా అత్యధికంగా ఉంది. సో, దీని మీద మీ స్పందన ఏంటి? అత్యధికంగా ఉందని మీరు ఎలా చెప్తున్నారు? ప్రజలు చెప్పారా మీకు? ప్రజలు మొత్తం టోటల్‌గా ఒక్క టికెట్ దొరకలేదు. ఉదయం నుంచి చాలామంది టికెట్ల అప్లికేషన్‌లో కొన్ని వందల మంది నాకు ఫోన్‌లు చేస్తున్నారు. అంటే ఒక్క దగ్గర ఒక టికెట్ దొరకలేదు. మొత్తం నాకు తెలిసి ఆల్మోస్ట్ రేపు మొత్తం తెలంగాణలో అంటే మీరు తెలంగాణ కోసం అడిగారు కాబట్టి ఈ 400 థియేటర్స్ ఇంటూ 5 షోస్ అంటే 2000 షోలు అబోవ్ పడుతుంది. 2000 నుంచి 2500 షోలు పడుతున్నాయి. అంటే 2500 షోలకి ఒక టికెట్ లేదు రేపు. అంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ప్రేక్షకులు మనకు ఆళ్ళకి బర్డెన్ లేకుండా యాక్సెప్ట్ చేసేటప్పుడు మనం ఏమి చేయలేం ఒకటి. రెండోది నేనేమంటున్నానంటే ప్రేక్షకులు సినిమా చూడటానికి వెళ్ళేటప్పుడు అది జోబీలు చిల్లు కాకూడదు అనేది మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే. 2 రోజులు గగ్గోలు పెడతాం. మీరు మూడో రోజు మరి మీరెందుకు 'కల్కి' కోసం రారు? మరి మూడో రోజు ఈ రేట్ల కోసం ప్రజలెందుకు బయటికి రారు? ప్రజలకి ఖాళీ లేదు. ఈ సినిమా చూసిన తర్వాత ఇది మర్చిపోయి మళ్ళా ఆళ్ళ పనుల్లో ఆళ్ళు పడిపోతారు. మీరేం చేస్తారు? ఇది అయిపోయిన వెంటనే మీ మైక్ తీసి ఇంకొక దానికోసం ఇష్యూ పెడతారు తప్ప, ఈ ఇష్యూ మీద కంటిన్యూ చేస్తారా? ఇది పోరాడతారా? పోనీ ఇది గవర్నమెంట్‌కి అయ్యో! ఇదేంటిది ఇంత రేట్ పెరిగిపోయిందని అడుగుతారా? అడగరు. పోనీ హీరోకి ఒక హీరో అభిమానులు కదా! వాళ్ళు అయ్యో! ఆళ్ళ అభిమానులు మొత్తం టోటల్‌గా రూ. 450 టికెట్ పెడితే ఆళ్ళ ఫ్యామిలీలు ఎళ్ళాలంటే ఎలాగెళ్తారు? ఫ్యాన్స్ ఎళ్ళాలంటే ఎలాగెళ్తారు? మరి ఆ డబ్బంతా మొత్తం టోటల్‌గా ఆళ్ళకొచ్చే జీతం ఎంత? మినిమమ్ 10,000 నుంచి ఫ్యాన్స్ అందరికి మామూలుగా ఎక్కడైనా జాబ్ చేసుకుంటే 10 నుంచి అప్ టు రూ. 1,00,000 ఉన్నోళ్ళుంటారు. 30,000 ఉంటారు కదా! ఆహ్, సాధారణ మనిషికి కదా! రోజువారీ కూలీ కదా! మరి అలాంటి వాళ్ళకి ఫ్యాన్స్ ఎలాగెళ్తారు? నన్ను పాపం ఫ్యాన్స్‌గా పిచ్చిగా నమ్ముతారు కదా! నేనంటే ఎలాగైనా ప్రాణం పెట్టి సినిమా చూస్తారు. ఆళ్ళందరూ నాకు ఆహ్, ప సినిమా దేవుళ్ళు అంటాం కదా మనం. ప్రేక్షక దేవుళ్ళు అంటాం కదా! వాళ్ళని మనం కాపాడుకోవాలి కదా! అని బాధ్యత ఎవరికుంటుంది? హీరోకుంటుంది. ఆ హీరోకి నాట్ ఓన్లీ ఈస్ ప్రభాస్, ఆల్ హీరోస్. ఆళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండేటప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలా, రెమ్యునరేషన్ తగ్గించుకోవాలా, మొత్తం వేస్టేజ్ తగ్గించుకోవాలా. ఇది బర్డెన్ ప్రజల మీద, ప్రేక్షకుల మీద పడకుండా ఉంటుంది. అప్పుడు రేట్ తక్కువుంటుంది. అప్పుడు ఆ ప్రేక్షకుడు రిపీట్ రన్ చూడటానికి అవకాశాలుంటాయి. కనుక మనం దాన్ని చేయాల్సిన బాధ్యత హీరో మీద ఉంటుంది. హీరో ఎంత టికెట్ వస్తుంది, మా ఈ అభిమానికి ఆ టికెట్ ఎంత రేటుకి వస్తుంది, ఆ కుటుంబ నేపథ్యాలేంటి, లోయర్ క్లాస్ నుంచి అప్ టు అప్పర్ క్లాస్ దాకా మనం ఎలా ఓపిక పట్టాలనేది ఒకటి. మనం పేదవాడు చూడాలి, గొప్పవాడు చూడాలి. అభిమాని అంటే గొప్పవాడే సినిమా చూడడం అనేది ఫస్ట్ డే కాదు. పేదవాడితో సైతం సినిమా చూడాలి. అంటే పేదవాడు రోడ్డు మీదకెళ్ళి, గేటు దగ్గరికెళ్ళి, అయ్యో! ప్రభాస్ గారు ఇలాగుంటారా? ఆహా! అలాగా ఎప్పుడు చూస్తామో మనకి 10 రోజులు పడతదేమో అది కాదు. ఫస్ట్ డే సినిమా చూడటానికి మన అవకాశం కల్పించాల. ఆ అవకాశం కల్పించాలంటే 3 క్లాసులు పెట్టాల. ఒకటి ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్. ఈ 3 క్లాసులు మనం గాని ఇవ్వగలిగితే మిడిల్ క్లాస్‌కి, లోయర్ క్లాస్‌కి, మిడిల్ క్లాస్‌కి అందరికి ఫస్ట్ డే సినిమా చూసే అవకాశం కల్పించాల. ఇది నేను ఎవరిని కించపరచడమో, ఎవరిని అనడమో చెప్పట్లే. దీని మీద ప్రజలకు ఆలోచన రావాలి. ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేస్తుంటారు. ప్రజలకి ఆ అభిమాని ఎవరో హీరో ఉన్నారో ఆ హీరోకి రావాలి. వాళ్ళిద్దరి మధ్యన తండ్రి, కొడుకు సంభాషణ. అంటే ప్రేక్షక దేవుళ్ళకి, హీరోకి మధ్యనున్నది. ఇది గవర్నమెంట్ ఏమొస్తుంది, ఆల్రెడీ వచ్చింది సినిమా అమ్మ కొన్ని వందల కోట్లు పెట్టి తీశారంట. వాళ్ళు నష్టపోకూడదు అని చెప్పి ఆయన సంతకం పెడతారు. పోనీ సంతకం పెట్టలేదనుకోండి, ఈ గవర్నమెంట్ మొత్తం మా మీద కక్ష సాధిస్తుంది. మొత్తం ఆ సినిమాలన్నీ ఆపేస్తున్నారు. సినీ ఇండస్ట్రీని నాశనం చేసేస్తున్నారు అని మళ్ళా మనమే అంటాం. ఈవెన్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే అదే మరి అంటున్నాను. అది కాదు అదే 13 జీవోలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోనే పాపం ఇప్పుడు మళ్ళా టికెట్లు ఇచ్చారు రేట్. అదేం ఎక్స్‌ట్రా రేట్ ఏమి ఇవ్వలే. రేట్లు ఇచ్చారు రేట్లు. ఏం రేట్లు ఇచ్చారు? 13 జీవోలో ఇంతకుముందు రూ. 75 రూ. 125 పెంచిందే. మళ్ళీ అదే అయితే అదే జీవోని పాస్ చేశారు. ఇది రిటన్ ప్రొసీజర్ అది. దాన్ని రేట్లు ఇచ్చారు. రేట్లు అందుకే చెప్పాను రేట్లు ఇవ్వలేదు. 13 జీవో అనేది మనం కొడితే తెలిసిపోతది కదా! ఆ ఆర్డర్‌లో ఉంటది కదా! ఇయన్నీ మనం మాట్లాడేసి అబద్ధాలు మాట్లాడితే కావు. కానీ ఉన్నది మనం మాట్లాడగలగాలి. కనుక దీని బాధ్యత వహించవలసింది హీరో. దీన్ని ఇంత రేట్ ఎక్కువుంది కదా! నా భార్య పిల్లల్ని ఆకలితో ఎందుకు పెట్టాలి అనేది ఆ
ప్రేక్షకుడు సినిమా చూసేటప్పుడు సినిమా గొప్ప, నా భార్యాబిడ్డల ఆకలి గొప్ప అంటే ఆ భార్యాబిడ్డల ఆకలే గొప్ప. నా తల్లిదండ్రుల ఆకలి గొప్ప, సినిమా గొప్ప అంటే తల్లిదండ్రుల ఆకలే గొప్ప. నేనైతే అదే చెప్తా. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే అక్కడి కట్టుబాట్లకి, అక్కడి ప్రభుత్వానికి అక్కడ టికెట్స్ అనేవి రేట్ చాలా తక్కువుంది. అంటే కేవలం తెలంగాణలో మాత్రం మనకి తెలిసి తెలంగాణలో మాత్రం ఇంత రేట్ ఉండడం వల్ల ఉంది అనంటే ప్రభుత్వానిది ఏదైనా ఎక్కువ లీనియన్స్ ఉంది అని. ఏం ఫస్ట్ వీళ్ళకి అవగాహన లేదు. ఈ గవర్నమెంట్‌కి ఫస్ట్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారో నమ్ముతున్నారు తప్ప, వాళ్ళు చాలా ఎక్కువ రేట్ ఉందని నేను లాస్ట్ టైమ్ చెప్పాను. అంతకుముందు కూడా చెప్పాను. ఆ రేట్లు తగ్గించకపోతే కాదు. సలార్ రేట్లు కూడా చెప్పాను. సలార్ రేట్లు కూడా బాగా హైప్ ఉన్నాయి. తగ్గించాలి అని చెప్పాం. వాళ్ళు తగ్గించుకోండి. అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఆఫీసర్స్ వస్తే సంతకాలు పెట్టేస్తున్నారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ చెక్ చేసుకోవాలా, చీఫ్ మినిస్టర్ చెక్ చేసుకోవాలా. పేద ప్రజలకు అందుబాటులో ఉన్న గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి గవర్నమెంటా? లేదంటే మొత్తం కార్పొరేట్ కంపెనీ కేసీఆర్ గారి గవర్నమెంటా? ఈ 2 గవర్నమెంట్లు ఏంటో తెలుసుకోవాలా రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రాను ఇది డౌన్‌ఫాల్ అవుతుంది. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ మొత్తం టోటల్‌గా అందరితో కూర్చోబెట్టి మిమ్మల్ని కూర్చొని సన్మానాలు చేసుకోండి, కూర్చోండి, అన్నీ మాట్లాడుకోండి. పేదవాడు గేటు దాటి మీరన్నారు ఒకటే రాహుల్ గాంధీ గారు. పేదవాడు ఎక్కడున్నా పేదవాడి దగ్గర నేను ఉంటాను అన్న మాట ఆయన మాట నిలబెట్టండి. ఆయన పరువు తీయొద్దని మాత్రం నేను చెప్తున్నా. ఇది తెలంగాణ గవర్నమెంట్‌కి. ఇది మనం అగ్రెసివ్‌గా ఎళ్లి మనం ఎవరినో చేస్తున్నాం కాదు. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఇది ఒంటెద్దు పోకడలకెళ్ళే ఈరోజు ప్రజలు దూరం అయిపోయారు కేసీఆర్ గారు. మీరు ప్రజల పాలన కాదు. రాహుల్ గాంధీ గారంటే ఒక నమ్మకం, ప్రియాంక గాంధీ గారంటే నమ్మకం, సోనియా గాంధీ గారంటే ఒక నమ్మకం. మీ మీద నమ్మకంతో జనాలు ఓటేయలే. వాళ్ళ మీద నమ్మకంతో ఓటేశారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చేసిన త్యాగాలకు ఓటేశారు. కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు పేదలను గుర్తుపెట్టుకోండి. ఎస్సీని గుర్తుపెట్టుకోండి, ఎస్టీని గుర్తుపెట్టుకోండి, రైతులను గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ఒక కార్పొరేట్ పాలనలో ఎవరో ఈ పెద్ద హీరో వచ్చాడని చెప్పి స్వాగతం పలుకుతూ బయటికెళ్ళడం, లేకపోతే పెద్ద కార్పొరేట్ కంపెనీ వచ్చిందనుకో, కార్పొరేట్ కంపెనీ రావాలి, పరిశ్రమలు రావాలి. కానీ పేదవాడు దాంట్లో జాబ్ దొరకాలి. ప్రతి ఒక్కరికి యెస్. అందుబాటులో ఉండాలి అందుబాటులో అని. ఉండాలి. అంతే తప్ప కార్పొరేట్ కంపెనీ ఎంత ముఖ్యమో, దాంట్లో ఎంప్లాయ్‌మెంట్ కూడా అంతే ముఖ్యం. మన రాష్ట్ర ప్రజలు మన రాష్ట్రంలోనే జాబ్ చేసుకోవాలి. పక్క రాష్ట్రంలో జాబ్ చేసుకోవడానికి కాదు. ఎక్కడున్నావమ్మా అంటే, నాది పలానా నేను తెలంగాణలో ఉన్నానంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం. నేను భీమండిలో ఉన్నా, నేను బొంబాయిలో ఉన్నా, నేను బెంగుళూరులో ఉన్నా, నేను కేరళలో ఉన్నా. ఎందుకు బాబు నువ్వు కేరళ ఎళ్ళావంటే, మా తెలంగాణ రాష్ట్రంలో మాకు జాబులు లేక మేము వలస వచ్చాం బాబు అన్న మాట ఇక్కడ వినబడకూడదు. ఆంధ్రప్రదేశ్ గానీ, తెలంగాణ గానీ. ఇది నేను గవర్నమెంట్‌లకి మా సూచన. మేము ఇక్కడ అక్కడ పుట్టింది విశాఖపట్నం, పెరిగింది హైదరాబాదు. కనుక 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలతో అవినాభావ సంబంధాలున్నాయి కాబట్టి, పొలిటికల్‌గా మాకు సంబంధాలున్నాయి కాబట్టి, మేము అడుగుతుంది ఏంటంటే గవర్నమెంట్‌లు మన ప్రజలు మన దగ్గర పనిచేసుకునే విధంగా, మన దగ్గర కూలికిట్టే విధంగా, మన దగ్గర జీతాలొచ్చే విధంగా కాపాలంటే పరిశ్రమలు కావాలి. కానీ ఎట్టి పరిస్థితిలో పేదవాడిని కూడా గుర్తుపెట్టుకోవాలి. రైతుని గుర్తుపెట్టుకోమని మళ్ళా చెప్తూ, అలాగే సినీ ఫీల్డ్ అంటే మీకు సినిమా ఫీల్డ్ కోసమే ఇయన్నీ చెప్పుకుంటూ వచ్చా. సినిమా ఫీల్డ్‌లో పరిశ్రమలు రావాలి. కార్పొరేట్ కంపెనీలు రావాలి. కానీ ఎంప్లాయ్‌మెంట్ పెరగాలి. అవును. చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా బతకాలి, మిడిల్ సినిమా బతకాలి. కానీ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి అందరికీ మల్టీప్లెక్స్‌లో పేదవాడు సినిమా చూసే కళ ఎప్పుడొస్తుంది? గేట్ కాడ ఆగాల, గేటు లోనకెళ్ళి సినిమా చూడాలి అంటే 20% ఆక్యుపెన్సీ మన గాంధీ గారి రేట్ అనేవారు. గాంధీ గారి రేట్ మీద 20% ఆక్యుపెన్సీ రూ. 100 రేటు. మీరు ఎప్పుడు పెడతారు? మా కలలు ఎప్పుడు నిజమవుతాయి? పేదవాడు సినిమా మల్టీప్లెక్స్‌లో చూసే కళ మీ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో అవుతదా? టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో అవ్వలేదు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్‌లోనే అవుతదా? అది రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం ఉంది గానీ, మీ మీద మాకు నమ్మకం లేదు. హ్మ్. అంటే నేనంటుంది. కార్పొరేట్ కంపెనీలకి 20% ఆక్యుపేషన్ పెట్టడం వాళ్ళకిష్టం ఉండదు. కానీ పేదవాడు మల్టీప్లెక్స్‌లోకెళ్ళి చూడాలనేది మా కల. చిన్న సినిమా బతకాలనేది మా కల. చిన్న కార్మికులు బతకాలనేది మా కల. కనుక అది ఎప్పుడు అవుతది. చిన్న సినిమాలకి 2:30 షో అనేది మీ కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుందా? అవ్వదా? ఇంకా చూద్దాం. 3 నెలలు, 4 నెలలు చూద్దాం. డైరెక్ట్ రాహుల్ గాంధీ గారిని కలుస్తాం. సార్ మీరిచ్చిన మాటేది? ప్రజా దర్బార్ ఏది? పేద పేద ప్రజల గవర్నమెంట్ ఏది? అని అడుగుతాం. ఎందుకంటే ఇంకా టైం వస్తుంది కాబట్టి. థాంక్ యూ సార్.